ఈరోజు నవంబర్ 1 అండి. గుర్తుందా? 11 ఏళ్ల క్రితం వరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ నవంబర్ 1 అనేది మన దేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు. 11 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, సౌత్లో మధ్యప్రదేశ్, పంజాబ్ 10 ఏళ్ల తర్వాత అయినా సరే నవంబర్ 1నే పెట్టారు 1966లో. సరే, మన రాష్ట్రం 2014లో విడిపోయింది. జనరల్గా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఏ రోజు ఇది అవతరించిందో అనేటువంటి ఒక సెలబ్రేషన్ ఏమీ లేదు. కండోలెన్సే. నేను ఇంతకుముందు చెప్పాను, ఇది వార్షికోత్సవం కాదు, సంవత్సరీకం. ఈ పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని మన సమ్మతి లేకుండా వేరుగా పెట్టినా సరే, దానికి సంబంధించి అప్పట్లో 2013-14లో ఒక 100 పైన 109, 110 కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా చేయడానికి రాజ్యాంగపరమైనటువంటి రైట్ లేదు, దీన్ని స్టే చేయండి అని. ఇవాళ దురదృష్టవశాత్తు ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత అది పక్క పోయింది. నేను మాత్రం ఆ పిటిషన్ అలాగా కంటిన్యూ అవుతున్నాను. మన రాజమండ్రికి చెందిన అల్లంకి రమేష్ అనే అడ్వకేట్, ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి, సుప్రీంకోర్టులో యాక్టివ్గా ఉన్న అడ్వకేట్ కాబట్టి దీన్ని ఎంతకాలం ఆపుకుంటూ వచ్చాం. నేను ఇంతకుముందు 2017లో 2018లో 16 జూలై 2018 నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సెక్రటేరియట్లో కలిసి కేసు అంతా వివరించి, ఇవన్నీ ఏంటంటే మన కేసు ఎందుకు నేను పట్టుకుని వదలకుండా ఉన్నానంటే, ఇందులో నేను చెప్పిందేం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం తీర్మానాలు చేశారో ఒక చిన్న బుక్ వేశారు అసెంబ్లీ వారు. వేసి, ఇదేంటో చిన్న బుక్ అనుకోకండి, ప్రతి తీర్మానంలో ఎవరెవరు ఏమేమి స్పీచ్లు ఇచ్చారో మొత్తం అంతా ఉంది. ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ని కేవలం విడదీయడాన్ని వ్యతిరేకించడమే కాదు, ఒకవేళ విడదీసినట్టయితే ఏం కావాలో కూడా కోరారు ఎమ్మెల్యేలు. మన రాజమండ్రి రౌతు సూర్యప్రకాశ్రావు కూడా మాట్లాడాడు, తెలంగాణ వాళ్ళు మాట్లాడారు, ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు. అంతా వర్బాటము అసెంబ్లీ ప్రొసీడింగ్స్. ఇవి అసెంబ్లీ వారు ప్రింట్ చేసింది. ఇది 2000 తీర్మానాలు. గుర్తుందో లేదో మీకు? డిఫెన్స్ ప్లేన్ వచ్చి తీసుకెళ్ళింది ఈ తీర్మానాలన్నీ అని చెప్పి ఆవేళ పేపర్లన్నింటిలో రాశారు. ఇవన్నీ వెంటనే పంపడానికి ఈ తీర్మానాల కట్టలన్నీ కూడా ఒక డిఫెన్స్కి సంబంధించిన ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పంపించారు. ఎందుకంటే అవన్నీ చూస్తే తప్ప పార్లమెంట్లో పెట్టడానికి లేదు. ఆ కట్లన్నీ ఉన్నాయో కాల్చేశారో కూడా తెలియదు. పార్లమెంట్కి వెళ్ళింది. ఇదిగో పార్లమెంట్లో ఏం జరిగిందన్నది లోక్సభ ప్రొసీడింగ్స్. ఇది కూడా నేనేదో రాసుకున్నదో వెబ్సైట్లో దింపిందో కాదు, అఫీషియల్ డాక్యుమెంట్ పబ్లిష్డ్ బై లోక్సభ సెక్రటేరియట్. ప్రతిరోజు ఇలాంటి బుక్ ఒకటి వేస్తారు. జరిగిన ప్రతిదీ, పలానా వాడు లేచాడు, కూర్చున్నాడు, దగ్గాడు, అన్నీ అక్కడ కూర్చుని బల్ల ముందు ఉంటారు, వాళ్ళందరూ నోట్ చేస్తుంటారు. నోట్ చేసి ఆ రోజున పార్లమెంట్లో ఏం జరిగిందో, పార్లమెంట్ అంటే లోక్సభలో మొత్తం బుక్కు. ఇది రాజ్యసభలో ఏం జరిగిందో మొత్తం బుక్కు. రాజ్యసభలో ఏం జరిగిందో ఇదే నేను తప్ప సొంతంగా కొన్ని ఆఫ్ ద రికార్డులను ఏం మాట్లాడారు అవేం కూడా మనం పట్టించుకోకలే. కేవలం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏం జరిగిందో
ఈ రికార్డులన్నీ పట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. పక్కనే బాబీ కూడా ఉన్నాడు, చెరుకూరు రామారావు గారు కూడా వచ్చాడు. మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని 45 ఆయన సెక్రటరీ సతీష్ చంద్ర గారు వచ్చాడు. అందరం కూర్చుని 45 నిమిషాలు టైం ఇచ్చాడు ఆయన. మొత్తం అంతా విని అన్నీ చూసే నేను ఆ రోజు ఢిల్లీలోనే ఆ పక్కనే అద్వానీ గారి రూమ్ దగ్గర ఉన్నాను. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, అందులో కూర్చున్నాను. మనసులో లేదు, అందుకని నేను గమనించలేదు. కానీ ఇదేంటి లోపల ఓటింగే జరగలేదా? ఇది భారతదేశం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇన్సిడెంట్. ఓటింగ్ జరగకుండా అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయిందని ప్రకటించారు. ఆన్ రికార్డు, అది రికార్డులో ఉంది. ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆయన, మీకు ఇంత ముందు కూడా చెప్పాను, నన్ను ఢిల్లీ పంపించి ఢిల్లీ వెళ్ళండి మీరు, అక్కడ వెంటనే మా సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడుతున్నారు, ఆ మీటింగ్లో మా ఎంపీలతో చెప్పండి. అప్పటికి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చెడిపోయింది, బాగా తిట్టుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళాను. తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది. అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రసక్తి తీసుకురండి అన్నాను. అసలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన ఆయన కేసినేని నాని అని విజయవాడ ఎంపీ గారు, ఆయనతో మాట్లాడి ఆయనకి మొత్తం పంపించాను, ఇది ఎత్తండి అని. ఈ విషయంతో మొదలు పెట్టండి బాబు అంటే తప్పకుండా మొదలెడతానని అన్నాడు ఆయన. కానీ తర్వాత యాక్చువల్గా మొదలెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు. దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం 1 నిమిషం మాట్లాడాడు. ఎందుకు డ్రాప్ అయిపోయిందో, వాళ్ళు కోర్టులో వేస్తామన్నది డ్రాప్ అయిపోయింది, పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం. పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం. దానికి పిలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే, తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు. అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు. ఆ 2 పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే, నేను పార్టీలకి రాశాను మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వచ్చేసాడు. మేము ఐలాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం, ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకళ్ళు పంపుతారు, పంపితే మాట్లాడదాం అని. ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, మా లీడరే వచ్చేస్తున్నాడు మీటింగ్ అని. అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటిదని పోలీసులకు చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికి తెలియదు, అవును పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల. ఆ రోజు ఆయన కూడా కూర్చుని, వీడియో కూడా ఉంది మొత్తం, నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆయన. ఆవేళ చలమేశ్వర గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని. ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు, మాదాస్ గంగాధరం గారు, ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున, సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున ఐవైఆర్ గారు సత్యమూర్తి గారు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున, అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ. మనం ఇక్కడి నుంచి బాబీ ఉన్నాడు, మన ఉమా ఉన్నాడు, నాథ్ కూడా వచ్చాడు. నాథ్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. నాథ్ కూడా వచ్చాడు. మేమందరం ఉన్నాం మీటింగ్లో. అందరం కూర్చుని ఈ మీటింగు 2.5 hours 3 hours జరిగింది. దీని మీద చర్చ ఏకగ్రీవంగా అందరం ఏమనుకున్నాం అంటే, 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం పర్సూ చేయాలి. దీన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయటం ఇది కాదు. ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగింది, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటింగ్ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేశాం అన్న మాట అక్కడ అనిపించాలి ఖచ్చితంగాను. ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది, ఇద్దరు కలిసి చేసిందే. ఈ మాట మాటికి మోడీ గారు చెప్తాడు, అమిత్ షా గారు చెప్తాడు, ఆంధ్రాకి జరిగినంత అన్యాయం మేమేం చేయట్లేదు. ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచేదైనా ఎత్తితే ఇమీడియట్గా మోడీ గారు అంటాడు, ఆ రోజు మర్చిపోకండి, తీసుకెళ్లి మొత్తం అందరినీ బయట పారేశారు, తలుపులు మూసేశారు, అలాంటి అన్యాయం మేము ఎప్పుడైనా చేశామా అని వాళ్ళు అంటుంటారు. మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది? మనవాడెవడు ఎప్పుడు పార్లమెంట్లో ఆ మాట ఎత్తడే. కనీసం ఒక షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్ అనేవాడు 0 hour మెన్షన్ చేయడు. ఇంత అన్యాయం ఏంటండి? ఇంత చిన్న చూపు చూస్తే
పోనీ ఇక్కడ ఎవరికి తెలియకుండా జరిగిపోయిందంటే రాష్ట్రం అంతా 3-4 నెలలు అట్టుడికిపోయింది. జూలై నుంచి ఆఫీసులు లేవు, స్కూళ్ళు లేవు. ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్గా తీసి అవతల పారేసిన దానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోవడం ఏంటో నాకు అర్థం అవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే డైరెక్ట్గా అభిషేక్ సింఘ్వి వచ్చి ఈ కేసు క్లోజ్ చేసేయండి అన్నాడు. నేను అనుకున్నాను ఆయన తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు. వచ్చి కేసు క్లోజ్ చేసేయండి, ఇందులో ఎందుకు అప్పుడే 8 ఏళ్ళు, అప్పటికి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ ఏంటి, క్లోజ్ చేసేయండి అన్నాడు. అంటే నేను గట్టిగా ఇదేంటి క్లోజ్ చేయడం ఏంటి, ఆర్టికల్ 100 వైలేషను. ఆర్టికల్ 100 అంటే పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటి ఆర్టికల్ 100? ఏదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100నే తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాళ్ళు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే అవేళ నాకు పూర్తిగా ధీమా వచ్చింది. ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని, రూలింగ్లో ఉండని, వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాం. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి అభిషేక్ సింఘ్వి వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింఘ్వి ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారి చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఇవాళ ఎఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది. ఇవాళ నేను ఏం కోరుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లా. మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని. పార్లమెంట్లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి, ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి, ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే, నేను ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడవిట్ అన్నాడు. అంటే ఎక్కడుంది జడ్జీలు అబద్ధం ఆడతారని ఎవరు అనుకుంటారు? ఎక్కడుంది ఎఫిడవిట్? ఎక్కడ ఫైల్స్లో లేదే, మీకు ఏమన్నా ఇచ్చాడని మమ్మల్ని అడిగితే మాకు ఏమీ లేదండి, ఎక్కడ పోయిందని. గవర్నమెంట్ వచ్చి ఇలా మాట్లాడుతాను అనుకోలే. మనం ఇది జరిగప్పుడే 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్కి ఏం లేదు. జరిగింది తప్పు అని ఏక తప్పదు. పార్లమెంట్లో జరిగిందంత పార్లమెంట్ రికార్డులే వేసాం. మనమేమి వచ్చి నా వాదన చెప్పలే. నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాళకి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసేప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి ఇది దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను. చెప్పబోయా వెళ్ళింది. అయితే నాకేమి అక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే ఇది రాజకీయపరమైన విషయాలు. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేం. ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను. ఇదేం చిన్న ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే నన్ను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే వెళ్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన మర్చిపోతాడని అనుకోను. ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులే చదివాడు ఆయన. ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేశాడంటే, ఏమండి మరి మీరు ఎక్కడున్నారు, ఇంత అన్యాయం జరుగుతుంటే మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి, మమ్మల్ని బయట పెట్టేశారు, కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసేశారు,
తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి, ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు నేను ఓటింగ్ జరపట్లేదు అని, అయినా తలుపులు వేసేశారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మంది 16 మంది ఉన్నాం. ఆ 16 మంది ఏమన్నా గుమ్మం దగ్గరికి వస్తారేమో గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది అప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చాలా ఎఫిడేవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేశాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు తయారు చేసి వేశాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి, నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుస్తకం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవడం అంటే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి ఇంకోసారి వచ్చే మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను, అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పాడు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని, ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళాను. ఐవీఆర్ కృష్ణారావు గారు ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణే ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్. వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను, నన్ను కలవాలని వాళ్ళు ఎవరైనా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే, నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది, ఎందుకు రండి వస్తాను. నన్ను ఎందుకంటే ముఖ్యమంత్రి తిట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను, ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది, కేసీఆర్ నుంచి కలుస్తాం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకైనా కేసీఆర్ కలిశాను. నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ, అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయన పిలవలే. నేను ప్రెస్ మీట్లో చెప్పిందని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత, హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో బోట్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియక, అందుకని ఏం చేశారు, నేను బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైన్ అంతా కలిసి బయలుదేరి అక్కడ వెళ్ళేటువంటి ఫోన్ వచ్చింది.
ఏమని వచ్చిందంటే మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ, మన పసుపులేటి కృష్ణ అంతా కలిసి వెళ్ళాం. ఆయనకు రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదంటే 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవటం వీల్లేదంటున్నారండి. 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలుసున్న వాళ్ళు దగ్గర వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది, టైం ఇచ్చారు. అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే అసలు కుదరదు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా, నాట్ ఓన్లీ పొలిటీషియన్, సినిమా స్టార్. ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ, అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి పవన్ కళ్యాణ్కే. నేను బీజేపీకి ఎగెనిస్ట్, అది అందరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. ఆయన పిలుస్తాడా పిలవడం కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు, చెప్తారు. దీనిలో వాళ్ళకి ఏం అభ్యంతరమో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావాల్సినటువంటి మెంబర్స్ లేరు. ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ లిస్ట్ ఉందా వేళది. ఆ వేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి 543 మందిలో 110 మంది లేరు. ఆ 110 మందిలో 92 మంది బీజేపీ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే. వాళ్ళే ఓట్లు వేయాలి. రీజనల్ పార్టీస్ వాళ్ళు అపోజ్ చేశారు, మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని. అందుకే తలుపులు వేసేసి, లేకపోతే వాళ్ళకి జనం ఉంటే ఏముంది, వెంటనే అయిపోయిందని చెప్పి లెక్కెట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు. తెలుసు వాళ్ళకి నెంబర్స్ లేవని, అందుకే తలుపులు వేసి చేశారు. ఇదంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడితే ఏదో పక్కన బాంబు పేలుతుందేమో, మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి, మోడీయే చెప్తుంటే మాటికి. సో ఈవేళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసింది అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకి కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారు ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది, ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, అవి తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏదో రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జునాగఢ్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూలరు, జనమంతా ముస్లిమ్సు. జునాగఢ్, హైదరాబాద్ నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏమైనా నెహ్రూ నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టని నీకు ఎవడిచ్చాడు రైట్? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది ఎవరో దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేసుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే, అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడా? జిన్నా ఇలా పంపిస్తాడా?
వెంటనే ఏం చేయాలి, వెంటనే మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు. అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలే. నో మేము ఒప్పుకోం ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఎవడో రాసింది ఎవడో మేనన్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మన దగ్గర ఉందా బుక్ చదువుకుని. మన లైబ్రరీలో ఆ బుక్లు అన్నీ ఉన్నాయి, ఇక్కడే కూర్చొని చదువుకోవచ్చు. పట్టుకెళ్ళిపోతా ఉంటే మనకి దొరకవు. అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళంతా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో. తర్వాత ఇదిగో ఈ బుక్స్ ఎందుకు పెట్టానంటే, ఇవన్నీ నాకేం పని అండి ఈ బుక్స్. మొత్తం అసలు పార్లమెంట్లో ఏం జరిగింది, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మొత్తం వర్బాటం రికార్డింగ్. నేను ఇందాక చూపించాను ఈ రోజు ఉంటుందని. అలాగే మొత్తం అది 2 ఏళ్ళు నడిచింది. 2 ఏళ్ల రికార్డింగ్ తెప్పించాను. కొన్ని అర్థం అవ్వలేదు నాకు. ఏమండి ఇది ఇలా జరిగింది అంటే ఎవరో ఎంఎన్ రావు గారని ఒక, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఎంఎన్ రావు గారు ప్రాక్టీస్ చేశాడు సుప్రీంకోర్టులో. చాలా మంచి ఆయన, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ బుక్ శివరావు అని ఒక ఆయన రాశాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద శివరావు అనేవాడు రాసిన బుక్స్ తెప్పించు, ఆ బుక్స్ చదువు అంటే అవి తెప్పించాను. ఈ శివరావు ఎవరో యాక్చువల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసిన బిఎన్ రావు గారి తమ్ముడు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బిఎన్ రావు, బెనిగళ్ల నరసింహరావు అని ఐసీఎస్ ఆఫీసర్, ఆయన రాశాడు. దాని మీద మా అంబేద్కర్ వీళ్ళు కూర్చుని ప్రతి ఒక్కొక్క క్లాజు తీసి దాని మీద చర్చ జరిపి ఫైనల్గా ఇది ఉంచాలి, ఇది తీసేయాలని డిసైడ్ చేసింది రాజ్యాంగం కమిటీ. డ్రాఫ్ట్ రాసిన ఆయన బ్రదరే రాసిన బుక్స్ అవి. ఈ పక్కన ఉన్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగాయన్నది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్. ఇవి ఎవరి దగ్గర ఉండవు, మళ్ళీ ఎప్పటికైనా మన దగ్గరికే రావాలి. ఢిల్లీలో కూడా అప్పుడప్పుడు తగలబెట్టేస్తుంటారు ఇలాంటివి. ఈ పాతదంతా అందులో ఇప్పుడు అసలు పాత చరిత్ర అనవసరం, మొత్తం తుడిచేయాలి. ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది. పార్లమెంట్ ఇలాంటి ఎర్రర్ చేయటం అనేది ఒక హిస్టారికల్ కేసు. దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన స్టేట్కి ఏంది జరుగుతుంది అది కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోతే ఇలాంటి పర్యవసానం వచ్చినప్పుడు ఏమిటి దానికి రెమెడీ? మళ్ళీ ఆ పార్లమెంటే చేయాలని కోర్టు చెప్తుంది. దానికోసమే ప్రయత్నం ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. మీరు కూడా సార్ రామోజీరావు గారు పోయారు, నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు. ఏదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఇలాగే ఉంటుంది. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 Ramoji Rao, కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్ అని. ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమి లేని కారణంగా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే ఇంగ్లీష్ పాఠం నేర్చుకుని చిన్నప్పుడు గుర్తొస్తే వస్తుంది. అంటే ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్, ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని కామా పెట్టి, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్
అలాంగ్ విత్ ద డిసీజ్డ్ పిటిషన్ నెంబర్ 2. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్, శ్రీ రామోజీరావు, పిటిషన్ నెంబర్ 2, శ్రీ రామోజీరావు, in the commission of violation under the Reserve Bank of India Act, and also in the light of the stand taken by the government of Andhra Pradesh, as also the government of Telangana, that they do not intend to prosecute any of the successors of the deceased petitioner number 2. Andhra Pradesh government gaani, Telangana government gaani, Reserve Bank వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు ఏమి సబ్స్టిట్యూషన్ పిటిషను రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అన్నతను ఎవరినో చేస్తాం అని పిటిషన్ వేయకపోవటం వల్ల, this bench is of the considered opinion that the complaint case has to be declared to have been abated in further continuation of the said proceedings, particularly in the backdrop of deceased petitioner number 2 Ramojirao garu number 2 petitioner and chanipoyadu kabatti the entire criminal proceedings in continuation would be an exercise in futility. yes ఎవరు కంటిన్యూ అదే రాశాడు, చేయట్లేదు వాళ్ళు గవర్నమెంట్, అదే రాశాడు, వారసులు చేశారని క్లియర్గా కనబడుతోందని కూడా రాశాడు. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్లో చెప్పాను వీళ్ళందరూ కలిసే చేశారండి అని. రిజర్వ్ బ్యాంకు చెప్పింది ఇదంతా ఫ్యామిలీ హెచ్ఎఫ్ అందరూ కలిసి చేసిందే, ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి వాడుకున్నామని డైరెక్ట్గా వచ్చి చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదని అంటారేంటి? ఆయన వేసాడు కిరణ్, నేనే హెచ్ఎఫ్కి ఇప్పుడు కర్తనే అని. ఎలా కొట్టేస్తారు కేసు అంటే రిజర్వ్ బ్యాంకు ఉంది, నేను చెప్పాను, అందుకే చెప్పాడు ఈయన. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ నో ఎలిగేషన్ అగైనెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పిటిషనర్, ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యాపారం చేశారని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తుంటే చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసులన్నీ కొట్టేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి, వారు చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. ఇప్పుడు ఏదైనా చెప్తుంది, నిన్న ఒక కేసు అయింది. ఆ కేసు ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారిని పార్టీ చేసి వేసిన కేసు. 800, 801 జీవోలు చెల్లవు అని ఇక్కడ హైకోర్టులో వేశారు. ఎప్పుడు 2007లో హైకోర్టు కొట్టేసింది, చెల్లుతాయి అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారు, అది పక్కనెట్టి స్టే ఇవ్వగానే డబ్బు కట్టేస్తానంటున్నావు కదా, కట్టేయన్నారు. డబ్బు కట్టేసామండి, రామోజీరావు గారు పోయాడు, ఇంక ఈ కేసులు కూడా పోతాయి అని చెప్పి నన్ను వచ్చారు. జనరల్గా ఇలాంటి దానికి చిన్న చిన్న ప్లేడర్లు ఉంటారు. ఎవరెవరు వచ్చారు నిన్న? కాళీమూర్తి గారని సిద్ధార్థ లుద్రా గారు, ఇద్దరు బాగా ఇలా వచ్చి హలో అంటే 10 లక్షలన్నా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవి కలిసిపోయాయి. నేను అడిగాను, ఏమన్నా బాబు ఈ మాట ఏనండి, ఇది ఓన్లీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చాడా, డిపాజిట్లు ఎందుకు కలెక్ట్ చేశాడు అనేది మెయిన్. రిజర్వ్ బ్యాంక్ వైలేషన్ ఉంది, దాని మీద నేను ఇంప్లీడింగ్ చేశాను కదా, నాది ఒక్క మాట ఏనండి అంటే, జడ్జి గారు అసలు నా మొహం కూడా చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ మెరిట్స్ మీద మాట్లాడేవి, నువ్వు హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు పంపించేస్తున్నాం కేసులు. వాళ్ళు హైకోర్టు పంపించామని గవర్నమెంట్ చెప్తుంది, పార్టీ చెప్తాం. సేమ్ అపోజిషన్ రూలింగ్ పార్టీ కలిపి ఏపీ గవర్నమెంట్ చేసినట్టుగా ఏపీ రీఆర్గనైజేషన్, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇదే మనం ఒత్తుకుంటున్నాం. నేను ఎందుకు వేయవలసి వచ్చింది? గవర్నమెంట్ లేవు. ఆ జగన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ జగన్కి రాసిన లెటరే ఈ కేసు చూడవయ్యా బాబు అని రాశాను. ఆయన కూడా 2 ఏళ్ళు టైం తీసుకున్నాడు వచ్చి సపోర్ట్ చేస్తూ వేయడానికి. ఎందుకో మరి అది రామోజీరావు గారు అదృష్టమో ఏంటో, ఆయన చనిపోయాడు కానీ చనిపోవడం ద్వారా ఆయన విజయం సాధించాడు. ఎందుకంటే క్రిమినల్ కేసులు చచ్చిపోయిన వాళ్ళ మీద ఉండవు, కానీ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీస్ రిజర్వ్ బ్యాంక్ వసూలు చేయాలి. ఇప్పుడు నేను వేయాలంటే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ని, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని పార్టీలు చేసి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేయచ్చు. అయితే దానికి ఎన్నాళ్ళు పడుతుంది అని నేను చెప్పాను. నేను రాలేనే బాబు, ఇంక తిరగలేను. 43 సార్లు వెళ్ళాను 5 ఏళ్లలో ఈ రామోజీరావు గారి కేసు గురించి.
ఎందుకంటే పార్టీ ఇన్ పర్సన్ నేనే వెళ్ళి నిలబడాలి. నిన్న చూడండి, నేను కనబడితే 2 నిమిషాలు ముందునేమో ఆన్లైన్ వెళ్ళేటప్పుడు సరిగ్గా కనపడలేదు. ఆయన అసలు అటేపు కెమెరా కేసే చూడలేదు. లేదు 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 వెళ్ళి నువ్వు హైకోర్టులో చెప్పుకో అన్నాడు. మనం చెప్పుకోవాల్సి వస్తే హైకోర్టులో చెప్పుకో, ఇక్కడ పంపించేస్తున్నాం హైకోర్టు. ఇంకా వాళ్ళ గొడవ వాళ్ళది 100 కేసులు ఉంటాయి. నాది వ్యక్తిగత మన హైకోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఏం చెప్పానంటే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎన్ని కోట్లు కట్టవలసి అంతా చదివాడు. అతను సీనియర్ అడ్వకేట్ రవిచంద్రన్. నేనేం చెప్పానంటే, నాకు ఫైన్ కడతారా ఇంకోటి కడతారా ఏం కాదండి, నాకు సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్లు తెలుసుకోవాలి. నేను చెప్పింది ఒక్కటే, 45S అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ హెచ్యుఎఫ్కి వర్తించదు అని రామోజీరావు గారు అంటున్నాడు. వర్తిస్తుంది అని నేను అంటున్నాను. రిజర్వ్ బ్యాంక్ వచ్చి వర్తిస్తుంది అంది. దాని మీద చెప్పండి. వర్తిస్తుంది అన్న తర్వాత ఏం చేయాలని అవి చూసుకుంటా ఇన్స్టిట్యూషన్స్. నేను వేసిన కేసు ఇది. నేను ఎంతకే పరిమితం. రామోజీరావు గారు ఫైన్ కడితే నాకే వస్తుంది. నాకు కావాల్సింది 45 రామోజీరావు గారు తప్పు చేశాడు. చాలా మంది చేస్తున్నారు తప్పు. కానీ రామోజీరావు గారు లాంటి మనిషి మీద కూడా కోర్టు ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే అని అనిపించాలని నా తాపత్రయం. అయ్యో, ఇంకొక ఆయన అయితే నాకు ఈ జడ్జిమెంట్ పంపిస్తే, నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాలో ఉన్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీ అడ్వకేట్ అతను అన్నాడు, ఒక థీసిస్ సబ్మిట్ చేయి, దిస్ డిజర్వ్స్ డాక్టరేట్, PhD వస్తుంది నీకు. దీంట్లో ఇమీడియట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాజ్ ఎ కంప్లైనెంట్ కేసులో ఎలా టర్న్లు తీసుకున్నాయి, ఎన్ని కేసులు వేశారు, ఎన్ని రకాల టర్న్ తీసుకుంది, ఈ మొత్తం ఒక థీసిస్ తీసుకుని ఇమీడియట్గా నువ్వు సబ్మిట్ చేయి. కోర్టు కాదు, ఇది ఉండిపోతుంది చరిత్రలో. ఎంత అన్యాయం అసలు. ఇండియన్ అందరూ లా ముందు అందరూ సమానమే అన్నది ఎంత భూతో తెలిసిపోతుంది. అది అలా ఉండిపోతుందని. ఇది మీకు విభజన కేసు అనేది అదండి, విభజన కేసు అనేది అయిపోయింది. విభజన కేసు అనేది కేసు లేదు, వింటే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి గట్టిగా నిలబడితే విని తీరుతుంది. ఇందులో ఇంకా వాళ్ళు పెద్ద ప్లేడర్లని ఆన్లైన్లో పెట్టి పెద్ద ప్లేడర్ వచ్చి వాయిదా అడిగితే ఇచ్చేస్తారండి మీకు. హైకోర్టు సుప్రీంకోర్టులో అక్కడ సీనియర్ అడ్వకేట్ అంటూ వచ్చాడంటే జడ్జి గారు వెంటనే ఇచ్చేస్తాడు. నేను చూశాను కానీ అనుభవంలో చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది జడ్జిలకి చెప్పాను ఇంతకుముందు. తలనొప్పి. కాశ్మీర్లో ఎవరన్నా అరెస్ట్ చేశారని కేసు అవుతుంది. అది వింటాడు ఇద్దరు. నేను కాశ్మీర్లో వాడిని అరెస్ట్ చేశారు, అన్యాయంగా చేశారు, లోపల పెట్టారు, ఎబిఎస్ కార్పస్ మూవ్ చేస్తే చేయలేదు, అది చేయలేదు అన్నీ వింటాడు. యువతలో వాయిదా వేసాం. తర్వాత కేసు, మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చిందని నన్ను ఏమో నా మీద రెడ్ అలర్ట్ పెట్టారు, అది నెక్స్ట్ కేసు. దాని తర్వాత కేసు వస్తుంది, మా ఆవిడకి పావు గరిచింది, పావు గరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయట్లేదేంటి. ఎలా ఉంటుందా జడ్జికి? జడ్జికి ఉండే బాధ జడ్జికి ఉంటుంది. వదిలిపోతే బాగుండరా. ఆఖరికి విడాకుల కేసులన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తాం? అన్నీ మనం ఏం తెలియకుండా జరుగుతుంది అనుకోకండి. మొన్న నాకు విజయమల్లయ్య ఇది చూసిన తర్వాత, విజయమల్లయ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు బ్రాడ్కాస్ట్. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకు బయట ఉన్నటువంటి ఈ లిస్ట్ ఉన్నారు చూసారా, విజయమల్లయ్య వీళ్ళందరినీ వీళ్ళు మూవ్ చేస్తుంటారు. వచ్చి వీళ్ళందరినీ మాకు ఇండియాకి అప్పచెప్పండి, మేము ఇక్కడ ప్రాసిక్యూట్ చేయాలని అని నీరవ్ మోడీ, విజయమల్లయ్య, సంజీవ్ కుమార్ చావ్లా, నైల్స్ హోల్, డేవిడ్ హెడ్లే, మెహుల్ చోస్కీ, సంజయ్ భండారీ, వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో దాక్కుని ఉన్నారు. ఆ కంట్రీ అప్పచెప్పమని. ఎందుకు అప్పచెప్పరో విజయమల్లయ్య చెప్పాడు. హ్యూమన్ రైట్స్ ప్రకారం మన ఇండియాలో జైల్స్ మానవులు నివసించే జైళ్లు కాదు. ఇదే ప్లీ పెడతారండి. అక్కడికి పంపించేస్తున్నారండి, చూడండి ఆ జైళ్ళని, అక్కడ అలా పంపం ఆపేస్తారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రకారం వీళ్ళు అలాంటి జైలు అంటే మన వాళ్ళు, మన జైళ్లలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మనుషులు కాదనమాట. హ్యూమన్ రైట్స్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ బెయిల్ ఇది ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. అలాగే మిథున్ రెడ్డి వచ్చాడు, అతనికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. వీళ్ళందరూ అక్యూజ్డ్, అంటే ముద్దాయిలే కానీ నేరస్తులు కాదు. అసలు మీరు ప్రతి జైల్లోనూ ఒక చిన్న 5 స్టార్ లాడ్జ్ ఎందుకు కట్టకూడదు? కట్టి డబ్బు కడితేనే అందులో ఉంచుతామనండి. రేటు రూమ్ 10,000 రోజుకి. 10,000 ఇస్తే నువ్వు అందులో ఉండొచ్చు. ఎందుకంటే నిన్నేమి శిక్షగా రాలేదు, లోపలికి రిమాండ్లో వచ్చావు. మాకు పూర్వం మన సెంట్రల్ జైల్లోనే ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ సిడి యార్డ్ అని ఒకటి ఉండేది. సిడి యార్డ్ అంటే సివిల్ డెటెన్యూ వార్డ్. అందులో ఏంటంటే మీరు బాకీ ఎగ్గొట్టేశారనుకోండి, డబ్బు ఇవ్వట్లేదు అనుకోండి, నా దగ్గర ఏం లేదంటున్నారు అనుకోండి, కోర్టు వారు వారిని అరెస్ట్ చేసి జైలు పంపించేస్తారు.
వాడు ఎంతకాలం లోపల ఉంటాడో అంతకాలం ఎవడు పెట్టించాడో వాడే డబ్బు కడుతుండాలి. దానికి ఏదో రేటు ఉంటుంది. ఆ డబ్బు కట్టడం ఒక రోజు లేట్ అయిందనుకోండి, తలుపు తీసి వెళ్ళిపోబాబు అని పంపించేస్తారు. ఉండే సీడీ యార్డు, మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. అది ఆ సీడీ యార్డ్ అనేది ఎందుకని నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గారిని వాళ్ళని అడిగాను, ఈ సీడీ యార్డ్ అంటే ఏంటండి, ఈ క్వారంటైన్ అంటే ఏంటి, తీసుకెళ్ళి ఆఖరికి ఉరి శిక్ష చేసేది ఎక్కడ అన్నీ కూడా చూపించారు. కుర్రండి, 18 ఏళ్ళ కుర్రండి. సరే, ఇప్పుడు ఈ వేళ కోసం నేను అనుకుంటాను గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అరెస్ట్ చేసి అన్నాళ్ళ లోపల ఉంచినా ఏం బాధపెట్టరు, బయటకు వచ్చి త్యాగం చేసినట్టు ఫేస్ ఏం పెట్టక్కర్లేదు. మీరు ఆ లోపలపై మొత్తం జైలు సెక్యూరిటీ అందరూ ఉంటారు, రూమ్స్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటాయి. మంచి రూమ్ కావాలంటే మంచి రూమ్ ఇస్తారు, దానికి నువ్వు పే చేయాలి. ఎందుకు అది ఆలోచన చేయట్లేదో అర్థం అవట్లేదు నాకు. అప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఈ నీరవ్ మోడీలు ఎవడో కూడా హ్యూమన్ రైట్స్ చెప్పడానికి ఉండదు. అట్లీస్ట్ మన రాజమండ్రి జైల్లో చేయొచ్చు, బోల్డ్ అంత ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇంత పూర్వం చెన్నారెడ్డి గారిని తెలంగాణ ఎడ్యుకేషన్లో 69లో చెన్నారెడ్డి గారిని సలావుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు. 69లో ఎక్కడ తెచ్చారనుకుంటాం, అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి తీసుకొచ్చారు. ఇక్కడే ఉంది ఆ వార్డు, అలా కంఫర్టబుల్ వార్డు ఇక్కడే ఉన్నాయి. అలాగే రాజమండ్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరిని అరెస్ట్ చేసినా సరే తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో రిమాండ్లో పెట్టుకోండి, మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అని పెడితే ఇన్కమ్ రోజు లక్షల్లో వస్తుంది గవర్నమెంట్కి ఇన్కమ్. తప్పే ఉంది. స్టేటస్ని బట్టి పిటిషన్ వేసుకోవడం, వాడికి అన్ని ఇచ్చినా సరే వాడు బయటకు వచ్చి నాకేమీ ఇవ్వలేదు, లోపల చాలా బాధ పెట్టేశారని చెప్తారు. ఎందుకు అలాగా డైరెక్ట్ తీసుకోండి మీరు, దానికి ఏం పెద్ద చిన్న అసెంబ్లీలో చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా అలాంటి ఫెసిలిటీస్ ఇస్తే తప్ప వీళ్ళెవ్వరూ ఇండియా రారు. ఎక్కడ మంజీరా జైలు వాళ్ళదే, అదే పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా నువ్వు చెప్పింది, ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఇంకా ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. రిమాండ్ ప్రిజనర్ అల్లా లోపల అందులో ఉండాల్సిన వాళ్ళందరూ వాళ్ళే డబ్బు కట్టుకోవాలి. గవర్నమెంట్ కూడా అప్పుడు బెయిల్, అసలు వాడు బెయిల్ ఎప్పుడు అప్పు వచ్చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే రోజు డబ్బు కడుతున్నాడు కదా. బెయిల్ ఇచ్చి బయటికి పోతే మళ్ళీ డబ్బులు రావు. ఆలోచించండి, ప్రభుత్వం వారు చిన్న విషయం కాదు. కంఫర్టబుల్ జైలు, నేను ఉంటే 5 స్టార్ అని చెప్పాను, కానీ కంఫర్టబుల్గా ఉంటుంది జైలు. ఏసీ రూమ్ అయితే ఎంత కట్టాలి, టీవీ అన్నింటితో కావాలంటే ఎంత కట్టాలి అని రూమ్ పెట్టి ఓన్లీ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్, ఎందుకంటే దే ఆర్ నాట్ కన్విక్టెడ్. అడగాలి మీరు, ఎందుకంటే ఆయనే నన్ను ఛాలెంజ్ చేసింది. నా దగ్గరికి వచ్చి మాట్లాడతానడా ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇదొక చర్చే కదా, అసలు ఒక బుక్. ఆ బుక్ ఏమన్నా ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు ఈ బుక్ గోల్వాల్కర్ రాసింది కాదు, ఇది అరుణ్ కుమార్ రాశాడు అన్నారనుకో, అప్పుడు నేనేం చేయలేదు. ఎందుకంటే అది ప్రింట్ అయింది కూడా 1972లో ప్రింట్ అయిన బుక్ అలాగే ఉంది. అది పాంచజన్యం, బంచ్ ఆఫ్ థాట్స్, ఈ రెండు ఇది చెప్పడం మర్చిపోయారు. ఇప్పుడే ఐవైఆర్ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు అందరికి గుర్తున్నాడు కదా, ఆయన బీజేపీ లీడరే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, చాలా తెలివైన వాడు, నాకు బాగా క్లోజు. ఆయన అడిగాడు ఏంటి బంచ్ ఆఫ్ థాట్స్ గొడవ ఏంటని అడిగాడు. ఇప్పుడు సోమవీర్రాజు ఛాలెంజ్ చేసినప్పుడు బంచ్ ఆఫ్ థాట్స్, పాంచజన్యం రెండు కూడా నేను ఆయనకు పంపించాను. ఆయన చదివి యాజ్ ఏ బీజేపీ మ్యాన్ ఆయన ఏమన్నాడంటే, సోమవీర్రాజు కనుక రాకపోతే వెనకడిగేస్తే నేను వస్తాను అన్నాడు. చాలా సంతోషం అండి, మాకు కావాల్సింది. నేను చదివాను బుక్కులు రెండును, గోల్వాల్కర్ రాసింది అమల్లోకి తేవాల్సిందే, నేను దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తాను అన్నాడు. చాలా సంతోషం. సోమవీర్రాజు నేను పొలిటీషియన్స్, మేమిద్దరం కూర్చున్నాం అనుకోండి పొలిటికల్గా ఉంటుంది, మీతో కూర్చున్నాం అనుకోండి అది ఇంకొక లైన్లో పోతుంది. కాబట్టి సోమవీర్రాజుతో కూర్చున్నప్పటికీ మీతో మాత్రం నేను ఖచ్చితంగా కూర్చుంటాను. నాకు కూడా కొంచెం జ్ఞానం పెరగాలి కదా, నేను అజ్ఞానంలో ఏడుస్తున్నాను. ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సోషలిస్టులు కానీ ఈ దేశానికి శత్రువులు, వాళ్లే అంతర్గత శత్రువులు, వాళ్ళని నిర్మూలించే వరకు ఈ దేశం బాగుపడదు అని ఏదైతే గోల్వాల్కర్ గారు రాశారో దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారో చేయండి. నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు ఆయన. ఈ అయిపోతే సోమవీర్రాజుది చూద్దాం కొన్నాళ్ళు, ఎందుకంటే పొలిటికల్గా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఎందుకు వచ్చింది అదా తలనొప్పి అనుకుంటే, సోమవీర్రాజు ఇంకా రాలేదనుకో, పెద్ద సోమవీర్రాజు ఎప్పుడు బీజేపీ వాడే, నాకు అతని మీద ఎప్పుడు ఏవి కోపం ఏం లేదు. ఎందుకో అనేసాడు ఆ వేళ ఆర్ఎస్ఎస్ ఏమన్నా అంటే కమాన్ సుబ్రహ్మణ్య మైదానంలో పెడదామని. సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి కూడా చాలా కాలం అయింది కాబట్టి సోమవీర్రాజు గారు అరేంజ్ చేస్తే నాకు ఆనందమే. మళ్ళీ ఒకసారి సుబ్రహ్మణ్య మైదానం వేదిక ఎక్కచ్చు, లేదు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ మనమే మాట్లాడుకోవచ్చు.
మీకు ఇది ముందు నుంచి చెప్తుందేనండి. చెరపకరా చెడేవారు వాళ్ళేం చెరపలే. ఇది అలా 60-70 ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఇది అల్టిమేట్గా ఎప్పుడైతే నీకు ఇమోషన్స్లో ఉన్నప్పుడు కనుక మన ప్రాపర్టీ డివిజన్ జరిగిందో అప్పుడు ఇరుపక్షాలు నష్టపోతారు. మన ఫ్యామిలీస్లోనే ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎవరన్నా బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటే తెలుస్తాయి. చిన్న చిన్న ఫ్యామిలీస్లో కూడా ఒక్క ఇల్లు ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి ఇమోషన్లో వచ్చి దెబ్బలాడుకుని విడిపోయారా, ఇద్దరు నాశనం అయిపోతారు. ఆ కళ్ళారా చూశాను నేను ఎన్నో కుటుంబాలు. అలా కాకుండా అన్నదమ్ముల్లా కూర్చుని ఇది నువ్వు తీసుకోరా, ఇది నువ్వు తీసుకోరా, నీకు ఎంత ఎసెప్ట్ ఉంది కదా, నీ ఉద్యోగం బాగుంది, నా ఉద్యోగం వీక్ అని మాట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు ప్రాస్పర్ అయ్యారు, ఇద్దరు రిలేషన్లు దెబ్బతినలేదు. అంబానీ వాళ్ళది ఈ గొడవ కాదు. అంబానీకి సంబంధించిన గొడవ అంతా కూడా నేను అనిల్ అంబానీ మా కమిటీ ముందు వచ్చి మాట్లాడాడు, వెళ్ళాడు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గొడవలన్నిటికీ కూడా ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలు. ఆ లెవెల్ ఆఫ్ హౌస్లు అన్నీ కూడా చేసేది ప్రభుత్వ విధానాల మీద ఆధారపడే ఉంటాయి. ఇప్పుడు రామోజీరావు గారిది ఉంది, ప్రభుత్వ విధానాల వల్లే రామోజీరావు వ్యాపారం చేయగలిగాడు. ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నాళ్ళు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అటాక్ స్టార్ట్ చేశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈనాడులో ఒక ఎడిటోరియల్ ఫ్రంట్ పేజీలో రాశారు, జగన్ వీడిని ఓడించండి అని. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఈ ఉన్మాదిని ఓడిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ఒక బాక్స్. ఎప్పుడైనా ఈనాడు చరిత్రలో అలా రాశారా? ఒక మనిషిని ఓడించండి అని రాశాం. మీకు 1983లో కూడా ఆయన తెలుగుదేశం గేయండి అని అర్థం వచ్చేలా రాశాడు. కానీ డైరెక్ట్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ కనుక నెగ్గుంటే రామోజీరావు గారి సామ్రాజ్యం పతనమైపోయింది. ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ కూడా వాళ్ళు నడుపుతున్నది మొత్తం ఎగెనిస్ట్ ద ఎగ్జిస్టింగ్ లాస్. వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయారు, ఈ లాస్ మాకు అప్లై అవ్వండి. నా దగ్గర వీడియో రికార్డు ఉంది. ఆవిడ కూర్చుని 1.5 గంట సేపు రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డు కూడా తీసుకున్నాను నేను, రైట్ టు ఇన్ఫర్మేషన్. ప్రాపర్టీ డివిజన్ జరగదు చెప్తున్నాడు కదా. అడిగేవాడు ఎవడండి? మన ఆస్తులన్నీ అక్కడ ఉంటేనే. మనం అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పటికి ముఖ్యమంత్రి గారు రాలేదు, నువ్వు రాలేదు. అప్పటికి చెప్పాను ముందే, ముఖ్యమంత్రి గారి ఆస్తులు అక్కడే ఉన్నాయి, హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా విన్నావా మనం? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు? అరే ఇలా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎందుకు గెలిచినట్టు? ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి విన్నాం. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిట? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమన్నా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే ఓ పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు. వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదన్నా వస్తారు. ఇక్కడ పెడితే ఇక్కడ కాదయా మీరు అన్నంతకాలం. మనం ఇప్పుడు ఇసుక తిప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం. బ్రహ్మాండం 5 స్టార్ హోటల్ కట్టుకోండి, కావాలంటే మేము 40% వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించమని ఎవడని వస్తాడా? ఇసుక తిప్పల మీద ఏంటంటే బాబు అని అది పనిచేయదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు, ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు. ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా కాలం. నాకు అసలు ఒకటి అర్థమవుతుంది, అసలు ఈ వ్యాపారాలని ఇన్వైట్ చేయటాలు, వ్యాపారాలు చేయటం అసలు గవర్నమెంట్ ఉన్నది అందుకు కాదు. గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేని మీద ఖర్చు పెట్టాలి, ఏది వ్యవహారం అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఏమి ఇచ్చాడంటే దరిద్రుల్ని ధనికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం. అలాగా మన గోల్ అది ఉండాలి. ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు. మామూలుగా దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడో. సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. తుఫాన్లు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. నిజంగా కూడా వెళ్తాడు ఆయన. వెళ్ళడం కూడా మంది మాదిరిలో వ్యవహారం, కెమెరాలు వ్యవహారం. ఇప్పుడు ఆయన చూడు కేదార్ మామూలుగా -5 degrees చల్లు గజ 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 వణికిపోతుంటే మానవ మాత్రుడు ప్రవేశించడానికి భయపడి చచ్చే చోట ఒక్కడు వెళ్ళి మోడీ అలా నమస్కారం పెట్టి
పావు గంట సేపు ఉన్నాడు అని మొత్తం అన్నింటిలో వీడియోలు వచ్చాయి. వీడియో ఎవడు తీశాడు, ఫోటోలు ఎవడు తీశాడు? ఎలా అంటే ఎందుకంటే మనం నమ్మాలనిపించినప్పుడు నమ్మేస్తాం. ఒక్కడు అలా నిలబడున్నాడు ఇంతసేపు పెట్టి. కేదార్నాథ్ చరిత్రలోనే అలా జరగలేదు. అంతే, నీకు పబ్లిసిటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిసిటీయే గేమ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసెంబ్లీకి వెళ్ళడం ఏంటండి బాబు? అసెంబ్లీకి వెంటనే వెళ్ళాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ముందు మీ 11 మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి. వాళ్ళు తిడతారు, వినండి. అదే ఓట్లు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చాయి నోట్లు? పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు? ఎట్లేండి, ఏమైంది? అదే హోదా లేదు, దాని వాల్యూ లేదు. అయితే ముందు మనకు తెలుసా ప్రతిపక్ష హోదా అని ఒకటి ఉండేదని? ఎవడు పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా? హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి. టైం ఇవ్వకపోతే జనం చూస్తారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళేటప్పటికి టైం ఇవ్వట్లేదురా, ఇతను నోరు ఎత్తాడంటే వాళ్ళు భయపడి వస్తున్నారు అనుకుంటారు జనం. అసలు నువ్వు లోపలికి వెళ్ళడానికే వెళ్ళాలంటే నేను ఆ లెవెల్ పొలిటీషియన్ కాదు, మాదంతా ఓల్డ్ స్కూల్. ఎందుకు వెళ్ళలేదు అన్నదాన్ని నేనేం చెప్పను. ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయవలసిన అవసరం. ఎందుకంటే ఈయన కొత్త కాదు, ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు. ఈయన మన అందరికీ బాగా తెలుసు. అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు, అదే పద్ధతిలో పోతుంది. ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా. అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చేసి చంద్రబాబుని పడగొట్టేసి వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు. ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, మర్చిపోకండి, మీరు అందరూ మర్చిపోయారు, నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను. అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు. ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు, గుర్తొచ్చిందా? ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అంత అయిపోయాడు, 11 సీట్లు అయిపోయాయి. ఇద్దరు నెగ్గారు. నెగ్గి ఈయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ 2 మంత్రులు ఇచ్చారు. అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మాట ఏమన్నాడంటే, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఏమండి, ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి? అలాగే అది చేస్తాడు, ఇప్పుడు చేస్తాడేమో ఎవడో తెలుసు. ఎందుకు కంగారు పడి అంటే 2వ రోజున వచ్చేస్తాడేంటి? ఎవడికి తెలుసు అతను ఆ మాట ఎందుకు? ఆ మాట ఎవడో అనిపించలేదు. ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి, మీరేదో వచ్చేసాం గవర్నమెంట్, నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు. నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది, రేపు మంత్రులు 3 రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం, అతను ఎలాగా రావట్లేదు, మేమే కూర్చుంటాం అన్నాడు అనుకో. ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? అంటే చేస్తాడని కాదు. అవునండి, చంద్రబాబు ఉండాలనే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏంటండి బాబు? మీకు అంబేద్కర్ అన్న మనిషి ఎందుకంత గ్రేట్ మ్యాన్ అయ్యాడంటే ఇలాంటివన్నీ ఎప్పుడో రాశాడు. నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ and it is bad for the people to remain idle and indifferent if that stage of affairs came into being. Page 390 volume 3 అంబేద్కర్ స్పీక్స్ లో ఏ ప్రభుత్వానికైనా సరే అన్లిమిటెడ్ పవర్ కనుక వచ్చినట్టయితే జనం నోరు మూసి కూరుకుంటే జనాలు ఎవరు క్షమించరు అన్నాడు. జనం నోరు మూసి కూరుకోకూడదు. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండడం. ఇండిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కమ్ ఇన్ టు బీయింగ్. ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇక్కడ మాట్లాడే అపోజిషన్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ మీడియాలో వచ్చి మాట్లాడటం సరే, మనం సొంత మీడియా పెట్టేసుకుని మనం మాట్లాడుకుంటే ఏముంటుంది ప్రయోజనం? అసెంబ్లీలో మాట్లాడినకపోతే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీ అనేది ఒక రికార్డు. ఏమో ఇది ఎవరన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అసెంబ్లీలో అటెండ్ అవుతానని చెప్పి ప్రకటించాడు అనుకోండి, మనం పెట్టిన ప్రెస్ మీటింగ్ పర్పస్ సర్వ్ అయినట్టు అవుతుంది. నిజంగానే, లేకపోతే ఏం లేదు అసలు. ఆయన చాలా మైనస్ అవుతున్నాడు. ఓకే, నమస్కారం.